ఇదే పరిశుద్ధాత్మ వాతావరణంలో మనము పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. ఎంతమందికి దేవుడు వాక్యం అంటే ఇష్టం? యు లవ్ ద వర్డ్. వాక్యాన్ని ప్రేమిస్తున్నారా మీరు? ఎంతగా? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, ఇంకో విధంగా చెప్పాలంటే మనకున్న అంతటితో మన ప్రభు అయిన దేవుని మనం ప్రేమిస్తాం. మన ప్రభు అయిన దేవుడు ఎవరు? ఈ వాక్యమేనా? ఈ వాక్యమే మన ప్రభు అయిన దేవుడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ప్రేమిస్తున్నామంటే ఏ మ్యాన్ హల్లెలూయా, ఇది కేవలం ఆయన కృపై ఉన్నది. అది ఆమేనంటారా? సో లెట్స్ టర్న్ టు ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలోనికి మనమందరము వద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనంలో చూద్దాం. 11. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరీ ఘనమైనది పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు ఒక రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమేన్. దేవుడి మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపమయుడైన తండ్రి, నీకు వందనాలు. పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన అంతా ఛాయగా నీడగా ఉంటే కొత్త నిబంధనలో నిజ రూపం ఉన్నదని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. క్రీస్తు రాబోచున్న ఛాయలకు ఆయన నిజ రూపమై ఉన్నాడని ఆయన చెప్పాడు. ప్రభువా, పాత నిబంధన అంతా ఛాయలైతే అదిగో ఆ ఛాయకు నిజరూపం క్రీస్తై ఉన్నాడు. అందుకే ఈరోజు ప్రభువా, మేము నిన్ను మాత్రమే నమ్ముతున్నాం, నీ వాక్యం పైన మాత్రమే ఆధారపడుతున్నాం. ప్రభువా, మేము పూర్తిగా ఇదిగో సమర్పించుకుంటున్నాం దేవా. నీ రక్తము క్రిందికి వస్తున్నాం. ఆ రక్తములో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఆ రక్తం ఇప్పుడు మాలో ఉంచమని కోరుతున్నాం. ఎందుకంటే మేము ఇప్పుడు రక్తములో ఉండడమే కాదు, రక్తం మాలో కూడా ఉంటున్నది. అవును ప్రభువా, అలాంటి కృపను మాకు ఇచ్చావు తండ్రి. ఈ కొత్త నిబంధన సంఘాలను అలాంటి కృపనిచ్చావు దేవా. అందరి బట్టి నీకు వందనాలు యేసయ్యా. వచ్చినని పిల్లలందరినీ దీవించు, ప్రతి ఒక్కరిని నువ్వు అభిషేకించు. ఈ వర్తమానము ఎవరి తలలపై నుండి ప్రక్క నుండి పోకుండా ప్రతి ఒక్కరి హృదయాలలో ఈ వర్తమానం నాటబడును గాక. మంచి నేలలో పడిన విత్తనం ఎలాగైతే నూరంతలుగా ఫలించబడినదో, ఈ వాక్యము కూడా ప్రతి ఒక్కరి హృదయాలలో అది మంచి నేల వలె ఉండి అది నాటబడి నూరంతలుగా వారిలో ఫలించబడును గాక, వారిలో శరీరధార అవును గాక. తప్పకుండా నీ వాక్యం మాకు తెరవమని ప్రార్థిస్తూ నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు
ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నేను ప్రభునేసుక్రీస్తు నామములో నాకు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ద మెసేజ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్, నేనేదైతే ప్రసంగించబోతున్నానో అది మీరు జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను. నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ మీకు తప్పకుండా దీన్ని అర్థమవునట్టుగా చేస్తాడని. ఆమేన్, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 11వ వచనం నుండి మనం చదివినాం. కానీ వాస్తవంగా మనం మొదటి నుండి చదివితే అపోస్తలుడైన పౌలు గారు పాత నిబంధనలోని మొదటి నిబంధన సేవా విషయాల గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన ఆ సేవా నియమముల గురించి అలా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, పాత నిబంధన మొదటి నిబంధన సేవా నియమములలో మనం చూస్తే అవి ఈలోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలాన్ని కలుగున్నాయని, ఈలోక సంబంధంగా. అంటే ఆ సమయంలో ఎవరైనా దేవుని ఆరాధించాలంటే, నిజ దేవుణ్ణి యెహోవాను ఆరాధించాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే యెరూషలేముకు వెళ్ళాలి. ఎంతమంది తెలుసా విషయం? భూమి యొక్క మధ్యస్థ స్థలమై ఉన్న యెరూషలేములోనికి వెళ్ళి అక్కడ శృంగారపు దేవాలయం, అది సొలొమోను కట్టించిన దేవాలయం. అది ఆ శృంగారపు దేవాలయము సొలొమోను కట్టించిన దేవాలయములోనికి వెళ్ళి అక్కడ ఆరాధన చేయాలి. ఎక్కడ పడితే అక్కడ ఆరాధన చేయడానికి వీలు లేదు. అప్పుడు ఒక ఆరాధన స్థలం ఉండేది. అప్పుడు ఆ మొదటి నిబంధనలో ఒక ఆరాధన స్థలం, అది ఈలోక సంబంధమైనది. హస్తకృత్యములు అంటే మానవ చేతులతో తయారు చేయబడింది. హస్తకృత్యము మానవ చేతులతో తయారు చేయబడిన ఒక పరిశుద్ధ స్థలము, ఒక అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము. అలా ఉన్న అర్పణలు కూడా అన్నీ కూడా భౌతికమైన అర్పణలు. ఎందుకు? శరీర శుద్ధి చేయడానికి. ప్రవక్త ఇక్కడ పౌలు గారు ఏమంటాడు, మనస్సాక్షిని శుద్ధి చేసేది కాదు అది. పాత నిబంధన అది మనస్సాక్షిని శుద్ధి చేసేది కాదు, శరీర శుద్ధీకరణ. మీరు అనొచ్చు, మరి అలాంటప్పుడు దేవుడు ఎందుకు ఆ పాత నిబంధన ఇచ్చాడు, ఆ మొదటి నిబంధన? దాన్ని అనుసరిస్తున్నాడు ఆయన. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే ఇప్పుడు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి అంటున్నాడు. అంటే పాత నిబంధన అంతా ఎందుకు ఇవ్వబడిందంటే, కొత్త నిబంధనలో ఉన్న క్రీస్తుకు ఛాయగా నీడగా ఉండడానికి ఇవ్వబడింది. అక్కడ ఆ మందిరం ఉంది. ఆ మందిరంలో 3 పరిశుద్ధ స్థలాలు ఉన్నాయి. బయట ఆవరణం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. అది మానవుని యొక్క హస్తకృత్యములతో తయారు చేయబడింది. అది తెలుసుగా మీ అందరికీ. అది ఈలోక సంబంధంగా ఉన్న మందిరం. అది ఈలోక సంబంధంగా ఉన్న పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. కానీ అదంతా ఎవరిని చూపిస్తుందంటే రాబోతున్న క్రీస్తుని. ఆ మందిరము, దేవాలయము క్రీస్తే. ఆ మందిరములో అర్పించబడుతున్న అర్పణలు క్రీస్తే. ఆ మందిరములో ప్రధాన యాజకుడు కూడా క్రీస్తే. అన్ని క్రీస్తే. మందిరము క్రీస్తే, మందిరంలో అర్పించబడుతున్న అర్పణలు క్రీస్తే. మందిరములో అర్పణలు అర్పిస్తూ దేవునికి ఆ ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి తెరలు దాటుకొని, ఆ 2 తెరలు దాటుకొని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలములో ఆ రక్తమును ఆ సింహాసనం పైన, కృపాపీఠం పైన 7 సార్లు ప్రోక్షించడం, అక్కడే ధూపం వేయడం. అదంతా కూడా ఎవరో కాదు, రాబోచున్న క్రీస్తై ఉన్నాడు ఆయన. ఛాయలు నీడలు జరిగిందో పాత నిబంధనలో, నిజరూపం జరిగిందో కొత్త నిబంధనలో. అర్థమైందని అన్నది. అందుకే ఈ రోజున మనం ఈ 4 గోడలకు మనం ఇంపార్టెన్స్ ఇస్తలేం. మనం ఈ 4 గోడలకు కాదు మనం ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఎందుకంటే ఈలోక సంబంధమైన పరిశుద్ధ స్థలం మనకి ఏది లేదు. ఉందా? ఈలోకపరమైన పరిశుద్ధ స్థలం ఏదైనా ఉందా?
లేదు లేదు. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం లేదు. మరి కొత్త నిబంధనకు వచ్చినప్పుడు పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? అదంతా క్రీస్తులో ఉన్నది. అదంతా క్రీస్తులో జరుగుతుంది. అందుకే ఒక విశ్వాసం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, నువ్వు ఆరాధన చేసేది క్రీస్తులోనికి వచ్చి. క్రీస్తు బయట చేసే ఆరాధన అది అంగీకరించబడదు. ఈరోజు ఏం జరుగుతున్నదంటే, పాత నిబంధనలో ఒక పరిశుద్ధ స్థలం, ఈ లోక సంబంధముగా ఒక పరిశుద్ధ స్థలం, ఒక అతి పరిశుద్ధ స్థలాన్ని కలుగున్నట్టు, ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కూడా ఇంకా సంఘశాఖలు, ఇంకా సంస్థాగత సంఘాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇలాంటి ఒక పరిశుద్ధ స్థలమును కలుగుండాలని కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళు మందిరాలు కడుతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి, కరెక్టేనా? కోట్ల రూపాయలు వెచ్చించి మందిరం కడుతున్నారు వాళ్ళు. మారుడు ద్వారానే ఆయన బయలుపరచుకోగలడని ప్రవక్త చెప్పలేదా? మరి ఇప్పుడు ఏమొచ్చాడు? ఇప్పుడు ఈయన ఏకైక మనిషి కుమారుడు కాదా? 2000 సంవత్సరాల క్రితం ఎలా వచ్చాడు ఆయన? ఏకైక మనిషి కుమారుడు కాదా? వచ్చింది ఎవరి దగ్గరికి? ఇజ్రాయెల్ దగ్గర కాదా? చూడండి, రాబోయే దినాలలో మీరు చూస్తూ ఉండండి, ఇదే మెసేజ్లో ఉన్నవారు ఇప్పుడే ఏకైక మనిషి కుమారుని పరిచర్యను అది విలియం బ్రెన్హామ్లో నెరవేర్పు జరిగిందని ప్రవక్త చెప్పింది చూపిస్తే నమ్మని వీళ్ళు రాబోయే దినాలలో విలియం బ్రెన్హామ్ని కూడా అబద్ధ ప్రవక్త అంటారు. చూడండి, అన్నోరు ఎవరో కాదు, ఈ మెసేజ్లోనే అంటారు. జాగ్రత్త, స్పిరిట్ని పట్టుకోండి. ప్రవక్త చెప్పింది నమ్మని అలాంటి వాళ్ళు, ప్రవక్త చెప్పింది, బైబిల్ చెప్పింది నమ్మని అలాంటి వాళ్ళు. మనకు ముందు బైబిలే మనకు ప్రాథమికం, కరెక్టేనా? బైబిలే మనకు ప్రాథమికమై ఉన్నది. కానీ బైబిల్లో ఉన్నదే ప్రవక్త చెప్పాడు. ఇది రాయబడిన వాక్యం అయితే అది పలకబడిన మాట. రాయబడిన వాక్యములో నుండే పలకబడిన మాట వచ్చింది. రాయబడిన వాక్యములో నుండే పలకబడిన మాట. ఆ పలకబడిన మాటే ప్రత్యక్షపరచబడిన మాట. ఇప్పుడు అది బయలుపరచబడుతున్న మాట. వధువుకు అది ఇప్పుడు బయలుపరచబడతా ఉన్నది. ఇప్పుడు అది రాయబడిన వాక్యం పలకబడింది, పలకబడిన మాట ఇప్పుడు అది ప్రత్యక్షపరచబడుతున్నది. అది వధువుకి ఇప్పుడు బయలుపరచబడుతున్నది. అది విలియం బ్రెన్హామ్లో శరీరధార అయింది కొంత భాగం, అమనంటారా? అంటే ఆయనకు సంబంధించిన లేఖనాలు ఆయనలో శరీరధార అయినాయి. ఇప్పుడు మనకు సంబంధించిన వధువుగా, పెళ్లి కుమార్తెగా మనకు సంబంధించిన లేఖనాలు ఇప్పుడు మనలో శరీరధార అవుతుంది. అవుతున్నాయా లేదా? అమనంటారా? ఏకైక మనిషి కుమారుని పరిచర్యను నమ్మట్లేదు. నమ్మకుండా అదిగో డినామినేషన్ వాడు, అందుకే మార్క్ బ్రదర్ని, బ్రెన్హామ్ని క్రీస్తని వీళ్ళు అంటున్నారని మార్క్ బ్రదర్ని అందుకే అంటున్నారు. చూసినావా? ఏకైక మనిషి కుమారుని నమ్మే పాస్టర్, ఎంటైమెసెస్ పాస్టర్ ఆ మాట మాట్లాడవచ్చా? ఇప్పుడు వీళ్ళందరూ ఎవరంటే రాకడని నమ్మని వాళ్ళు అనమాట. వీళ్ళు రాకడని నమ్మరు. వీళ్ళు ఆయన ఏకైక మనిషి కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడనే పరిచయను ఎందుకు నమ్మరంటే, దాన్ని నమ్మితే రాకడని నమ్మాలా. వీళ్ళకి ఎందుకంత ఈగో ఫీలింగో నాకు అర్థం కావట్లే. ఎందుకంత అహంకారం, ఎందుకంత పొగరు? అది ప్రవక్త చెప్పాడుగా, బైబిల్ చెప్పాడుగా, నమ్మొచ్చుగా, లోబడొచ్చుగా, ఆ డినామినేషన్ బోధలు వదిలిపెట్టొచ్చుగా, ఆ డినామినేషన్ ఆలోచనలు వదిలిపెట్టొచ్చుగా. ఆ డినామినేషన్ బోధలు పట్టుకొని ప్రవక్త చెప్తున్న దాన్ని నమ్మకుండా ఉండడం ఎంతవరకు సబబది? అవునా కాదా? ప్రేమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోనండి, వీళ్ళు రాకడను నమ్మరు. అందుకే ఏకైక మనిషి కుమారుని పరిచర్య విలియం బ్రెన్హామ్లో నెరవేర్పు జరిగిందంట కూడా నమ్మరు. వీళ్ళు లూకా 17:26-30 వచనాలలో ఉన్న వచనాలు వీళ్ళు నమ్మరు. ప్రకటన 10:1 వీళ్ళు నమ్మరు. అందుకే దాని మీద బోధించరు. బోధిస్తే వాళ్ళు ఇదంతా నేను చెప్పిందంతా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అది బైబిల్లోనూ ప్రవక్త చెప్పిన వర్తమానంలోనూ ఉంది కాబట్టి. అప్పుడు ఏమవుతుందంటే, అదిగో చివరికి మార్క్ పాస్టర్ చెప్పిందే వీళ్ళందరూ నమ్ముతున్నారా అని ప్రజలు అనుకుంటారని. జనాలు ఏమనుకుంటారు, విశ్వాసులు ఏమనుకుంటారు, అదిగో చివరికి మార్క్ పాస్టర్ చెప్పిందే వీళ్ళందరూ నమ్ముతున్నారా అనే ఒక మాట వస్తుందనే అహంకారముతో, పొగరుతో, ఈగో ఫీలింగ్తో
మెసేజ్ని త్రోసేస్తున్నారు. కానీ వాళ్ళకు ఒక విషయం తెలియదు ఏంటంటే, వాళ్ళు మెసేజ్ని త్రోసేయడం వలన వాళ్ళు పాపక్షమాపణను పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు ఈ కాల వర్తమానం ఏంటిది? పరిశుద్ధాత్ముడు. బలిష్ఠుడు దూతగా ఆయన ఎలా వచ్చాడు? పరిశుద్ధాత్ముడిగా. చెప్పలేదా ప్రవక్త? బలిష్ఠుడైన వేరొక దూతగా ఆయన ప్రకటన 10:1 వచ్చాడా? ఆయన ఎలా వచ్చాడు? పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు. తలరాయిగా పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు. వచ్చాడా రాలేదా? మరి ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్ముడిగా తలరాయిగా ఏకైక మనిషి కుమారుడుగా ఆయన వస్తే దానికి విరోధంగా మాట్లాడిన వారికి ఈ యుగమందైనను రాబో యుగమందమైనను పాపక్షమాపణ లేదని బైబిల్ చెప్తలేదా? మరి వీళ్ళకి ఎట్లుంటుంది పాపక్షమాపణ? ఈ యుగమందైనను రాబో యుగమందైనను వీళ్ళకి పాపక్షమాపణ ఎలా ఉంటుంది? ఇక తెలిసి తెలియక మాట్లాడే ప్రతి మాట వాళ్ళ పాపక్షమాపణ పోగొట్టుకుంటున్నారు వాళ్ళు. వింటున్నారా? సంఘశాఖుడికి మనం చెప్పేది అర్థం కావట్లేదు అంటే వాడు సంఘశాఖ, వాడు ఏర్పాట్లో లేడు, ఎన్నికలో లేడు. పరిశుద్ధాత్మ వానికి బయలుపాటునివ్వడు. వాక్యం గురించిన బయలుపాటు, ఈ కాల వర్తమానం గురించిన బయలుపాటు పరిశుద్ధాత్మ వాడికి ఇవ్వడు. కానీ వర్తమానంలో ఉన్నోళ్ళు కూడా అదే మాట మాట్లాడుతున్నారంటే వీళ్ళ ఆత్మ ఏంటిది? ఇప్పుడు మోసపరిచే ఆత్మ కాదా? వధువును మోసం చేయడానికి ఉన్న వాళ్ళు కాదా వీళ్ళు? వీళ్ళు మోసపరిచే ఆత్మతో లేరా? ప్రవక్త వర్తమానాన్ని నమ్మకుండా చేస్తలేరా వీళ్ళు? నేను ఎప్పుడు చెప్తుంటా, ప్రవక్త చెప్పిందే. ఏం చెప్పాడో తెలుసా? అపవాది చెప్పే మాటలలో కొంత సత్యం ఉంటుంది, కొంత అబద్ధం ఉంటుంది. ఎందుకు? వాడు మంచి చెడుల మిళితం, వాడు మిశ్రమం. వాడు అంటే వాళ్ళ మంచి కూడా ఉంది, వాళ్ళ మంచి ఉంది, చెడు ఉంది. వాడు ఎవడంటే మంచి చెడుల యొక్క తెలివినిచ్చే వృక్షం వాడు. ప్రోఫెట్ ఏమంటాడంటే వాడు ముందు మంచిని చూపిస్తాడు కానీ వెనకాల చెడు చేస్తాడు. వాడు ముందు మంచిని ప్రజెంట్ చేస్తాడు, మంచిని చూపిస్తాడు వాడు, ఆ తర్వాత వెనకాల వాడు చెడు చేస్తూ ఉంటాడు. అమనంటారా? నేను చెప్పేది అర్థమవుతున్నదా? సేమ్ అలానే ప్రతి సంఘ శాఖలో ఎంతో కొంత సత్యం ఉన్నది అన్నాడు ప్రాఫెట్. ఎంతో కొంత, కానీ పూర్తి సత్యం లేదు. కొంత సత్యాన్ని చూపించి మిగతాదంతా అబద్ధం చేస్తారు వాళ్ళు. మంచి చెడుల మిశ్రమం అన్నమాట. కొంత సత్యాన్ని చూపిస్తారు, ఆ సత్యాన్ని కొంత చూపించి మిగతాదంతా అబద్ధం ఉంటుంది అన్నమాట. నేను చెప్పేది అర్థమవుతుందా? సత్యం చూపించి మిగతాదంతా అబద్ధం. అప్పుడు జనాలు ఎలా మోసపోతారంటే, అదిగో సత్యమేగా ఇది, అదిగో వాక్యమే కదా ఇది, కరెక్టే, అది వాక్యమే, కానీ దాని వెనకాల అబద్ధం చూడవా? ఎందుకంటే వాడు మంచి చెడుల మిశ్రమం చెట్టువాడు. మంచి చెడులు రెండు ఉన్నాయి, సత్యము అసత్యం వాళ్ళ లోపల ఉన్నది. వాడు సత్యమును అసత్యమును, కొంతనో సత్యం చూపిస్తాడు, ఇంకొంతనో అసత్యాన్ని. వాడు మిశ్రమం చేస్తాడు, వాడు ఆ రెండింటిని కలుపుతాడు. అంతేకాకుండా వాడు ఏం చేస్తాడంటే సత్యమును కూడా పూర్తిగా నమ్మనివ్వడు. వాడు సత్యాన్ని సంపూర్ణంగా నమ్మనివ్వడు. వాడు సత్యమును సంపూర్ణంగా విశ్వసించనివ్వడు. వాడు సత్యమును కొంతవరకే నమ్మనిస్తాడు. మరి ఇది కూడా సత్యమే కదా అంటే అది కాదు పక్కబెట్టు. ఇది కూడా సత్యమే కదా అంటే అది కాదు ఇది కూడా పక్కబెట్టు. మరి సత్యములో కొంత నమ్మించి మిగతా సత్యాన్ని నమ్మనివ్వకుండా చేస్తున్నదే అపవాదై ఉన్నాడు. ఇప్పుడు ఇదే సంఘశాఖ ఉపయోగించే ఒక తంత్రం, ఒక ఉపాయం. వన్ తంత్రం ఏంటంటే సంఘశాఖలో ఇదే చేస్తారు వాళ్ళు. అప్పుడు అందులో ఉన్నోళ్ళు ఏమనుకుంటారంటే సత్యమేగా, మనమేమంటే సంపూర్ణ సత్యం నమ్మాలా, దాంట్లో ఏది మిశ్రమం ఏది మిళితం చేయడానికి వీలు లేదు. ఎందుకు? ప్రకటన 22 ఉందిగా, ఏది కలపడానికి వీలు లేదు, ఏది తీసేయడానికి వీలు లేదు. తెలియదా మీకు? ఒకవేళ ఈ గ్రంథంలో, ఈ ప్రవచన గ్రంథంలో ఏదైనా మీరు కలిపిన ఎడల ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ వాడికి ప్రాప్తించబడుతుందని, ఈ గ్రంథంలో నుండి ఏదైనా మీరు తీసివేసిన ఎడల, వింటున్నారా? తీసివేసిన ఎడల
వారికి జీవవృక్షములో పాలుభాగస్తులు కారని, ఆ పరిశుద్ధ పట్టణంలో కూడా వారి పాలుభాగస్తులు కారని, వారి భాగం తీసివేయబడునని బైబిల్ చెప్తలేదా? ప్రకటన 22లో రాయబడలేదా? సో వాడు అందుకే ఏం చేస్తాడంటే సంపూర్ణమైన వాక్యాన్ని నమ్మనివ్వడు. వాడు కొంత వాక్యాన్ని నమ్మనిస్తాడు, మిగతా వాక్యాన్ని నమ్మనివ్వడు. నమ్మనివ్వకపోగా వాడు మిశ్రమం చేస్తాడు దాంట్లో. అది అపవాది తెలివి. ఇప్పుడు అదే తెలివితో ఈరోజు ఎంటర్‌మెసేజ్ పాస్టర్లు చాలామంది ప్రయత్నిస్తున్నారు. నేను అందరిని అంటలేను, చాలామందిని అంటానా, చాలామంది. సరే యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడో తెలుసా? విశాల మార్గమునకు వెళ్ళువారు అనేకులు, నాశ్రమునకు పోవు ద్వారము వెడల్పు విశాలము, దానిలో ప్రవేశించేవారు అనేకులు. ఆయన అనేకులు అన్నాడు కానీ అందరం లేదు. ఆయన మాట అర్థమైందా? ఇప్పుడు నేను కూడా ఎంటర్‌మెసేజ్ పాస్టర్ల గురించి ఒకవేళ నేను ఏదైనా మాట్లాడుతున్నాను అనుకో, ఎందుకంటే మెసేజ్ పేరుతో చేసే మోసాలు ఇవి. పేరు మెసేజ్ కానీ వాళ్ళు చేసే మోసాలు ఇవి. అపవాద ఆత్మ, అటు డినామినేషన్ ఆత్మనే వారిలో ఉండి పనిచేస్తుంది. ఇప్పుడు దాన్ని ఖండించడం నా బాధ్యత. ఇప్పుడు అపవాదిని ఎక్స్పోజ్ చేయడం నా బాధ్యత. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలంటే ఎదుట దేశం యొక్క బలహీనతలు కూడా మనకు తెలిసి ఉండాలిగా, వాని తంత్రాలు, వాని ఉపయములు మనకు తెలిసి ఉండాలిగా. వాడు ఏ విధంగా, వానికి తంత్రములు ఉంటాయి, ఏ విధంగా వాడు ఉపాయాలు వేస్తాడు, ఏ విధంగా వాడి బలహీనతలు ఏంటి, అవన్నీ మనకు తెలిసి ఉండాలిగా. మరి ప్రవక్త కూడా ఏమన్నాడు, ఈ మెసేజ్ వచ్చిందే మనకు దేవుని బలము చెప్పడానికే కాదు, సాతాను యొక్క బలం కూడా చెప్పడానికి. నేను అందుకే అంట, ముద్రలు తెరవబడినప్పుడు చూడండి, మొదటి ముద్ర తెరవబడుతాడు, తెల్లని గుర్రంపై స్వారీ చేసేటోడు కనబడుతున్నాడు. ఆ స్వారీ చేసేటోడు క్రీస్తా? ఆ తెల్లని గుర్రంపై స్వారీ చేసేటోడు క్రీస్తా? మరి ఎవరు వాడు చెప్పండి? క్రీస్తు విరోధి లూసిఫర్. కరెక్టేనా? వాడు ఎలా మోసం చేసుకుంటూ వచ్చాడో ప్రవక్త చెప్పిండా? చరిత్రలో జరిగింది. మొదటి 3 సంఘకాలాల్లో ఎఫెసీ, స్ముర్న, పెర్గమలో వాడు మతం అనే పేరుతో ఎలా వాడు మోసం చేసుకుంటూ వచ్చాడో చెప్పాడా లేదా? వినబడతలేదు. ప్రవక్త ఎందుకు అపవాది గురించి వెళ్ళి అంత స్పష్టంగా చెప్పాలి? ఎందుకంటే అది ముద్రలో ఉంది కాబట్టి. ఇప్పుడు కూడా అపవాది గురించి మనకు మెసేజ్లో వధువుకు చెప్పాలా లేదా? వాడు చేసే తంత్రములు, వాడు చేసే ఉపాయములు, వాడు పెట్టే చిక్కులు అన్నీ చెప్పాలా లేదా? చెప్పకపోతే నువ్వు దానిలో పడిపోతావు కదా. చెప్పకపోతే ఆ తంత్రాలలో నువ్వు పడిపోతావు కదా. అపవాది ఉపాయాలలో, వాని తంత్రములలో నువ్వు మోసపోయి పడిపోతావు కదా. మొదటి అవ్వ పడిపోయినట్టు, మొదటి అవ్వ ఆదాము భార్య పడిపోయినట్టుగా, ఆదాము పెళ్లి కుమార్తె పడిపోయినట్టుగా నువ్వు కూడా పడిపోతావు కదా. పడిపోవద్దనే కదా దేవుని యొక్క ప్రవక్త ద్వారా దేవుడు పూర్తిగా యేసుక్రీస్తుని గురించిన మర్మము, యేసుక్రీస్తు శత్రువైన లూసిఫర్ గురించిన మర్మం దేవుడు బయలుపరిచాడు. ముద్రలు తెరబడి ద్వారా ఇటు యేసుక్రీస్తు యొక్క మర్మము, ఆయన ప్రణాళిక, ఆయన విమోచన పథకము బయలుపరచబడింది. అదే సమయంలో లూసిఫర్ యొక్క ప్రణాళిక, వాని కుయుక్తులు, వాని తంత్రములు, వాని ఉపాయాలు, వాని యొక్క ఉపాయములు అన్నీ అవి కూడా బయలుపరచబడ్డాయి. కరెక్టేనా కాదా? ముద్రలో 2 ఉన్నాయా లేవా? ఆమేన్, హల్లెలూయా. మనం ఉన్నదే ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటంలో ఉన్నాం మనం. అయితే ఇప్పుడు సాతానుడికి ఎంత కోపం వస్తుందంటే చెప్తా వినండి. కొంతమంది ఎంటర్‌మెసేజ్ పాస్టర్ ఇలా ఉన్నారు అనుడితోటే, గుమ్మడికాయ దొంగ ఎవడరా అంటే భుజములు దొడుక్కున్నట్టు నా కూర్చే చెప్తున్నాడు. సరే, ఇప్పటివరకు నేను ఎవరి పేరైనా చెప్పినా ఇక్కడ? మీరు వింటున్నారుగా మెసేజ్లన్నీ. ఎవరి పేరైనా చెప్పినా నేను? పలానా పాస్టర్, ఈయన పలానా పాస్టర్ అని ఏమైనా చెప్పానా? ఎంటర్‌మెసేజ్ పాస్టర్ పలానోడు అని చెప్పానా? కానీ నా కూర్చే చెప్తున్నాడు, నా కూర్చే బోధిస్తున్నాడు అని అంటున్నాడంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? అంటే అనేకుల పాస్టర్లలో ఇతను ఒకడు అనమాట. నేను చెప్తున్న అనేకుల పాస్టర్లు ఉన్నారు చూడు, చాలామంది పాస్టర్లు, అనేకుల పాస్టర్లు ఎంటర్‌మెసేజ్లో ఇలా బోధిస్తున్నారు, ఇలా తప్పిపోయారు, ఇలా మోసం చేస్తున్నారు అని చెప్తున్నా చూడు. లేఖనాలలో నుండి, ప్రవక్త వర్తమానంలో నుండి
అందులో ఇతను కూడా ఒకడనమాట. అందుకే ఇతని పేరు చెప్పకపోయినా నా గురించే చెప్పిండు, నా మీదనే చెప్పిండు, నా కోసమే చెప్పాడు. వాట్ ఎ ఫూలిష్, ఎంత బుద్ధిహీనత అది. అంటే నువ్వు దాని గురించి నా గురించే చెప్పినావంటే నువ్వు మార్మన్సన్న పొందు, రివర్స్ అటాక్ మాత్రం చేయకు, తిరిగి అటాక్ చేయకు. చేస్తే నువ్వు చేసేది వాక్యం పైన, ఎందుకంటే నేను చెప్తున్నది వాక్యం కాబట్టి. నేను చెప్తున్న దేవుడు వర్తమానం. నేను వ్యక్తిగతంగా ఎవరి గురించి చెప్తలేను, నేను దేవుడు వాక్యం చెప్తున్నా, నేను వర్తమానం చెప్తున్నా. నేను చెప్పేది అర్థమవుతుందా? నేను ఎవరి పేరు తీసుకోను, ఎవరి పేరు నేను మాట్లాడను. అందుకు కారణం ఏంటిదంటే నాకు అవసరం లేదు, కానీ ఆ ఆత్మ పనిచేస్తుందని మాత్రం నేను చెప్పగలను. ఆ మోసపరిచే ఆత్మ, ఆ దయ్యపు ఆత్మ సంపూర్ణమైన వాక్యాన్ని నమ్మనివ్వకుండా, సంపూర్ణమైన వర్తమానాన్ని నమ్మనివ్వకుండా అపవాది ఈరోజు వారిలో ఉండి పనిచేస్తుందని మాత్రం నేను చెప్పగలను. డినామినేషన్లో పనిచేస్తున్న అదే దయ్యపాత్మ, సర్పసంతానములో ఉండి పనిచేస్తున్న అదే దయ్యపాత్మ ఎంతోమంది ఎంటైమెసేజ్ సంఘాలలో కూడా పనిచేస్తుంది, ఎంతోమంది పాస్టర్లలో పనిచేస్తుంది, విశ్వాసులలో పనిచేస్తుంది. నేను ఎప్పుడో చెప్పాను, నేను మొన్న కూడా చెప్పాను, ఒకే తల్లిదండ్రులకు జన్మించినంత మాత్రాన ఇద్దరు దేవుడి విత్తనం కాలేరు. ఒకే తల్లికి జన్మించిన, ఒకే తల్లిదండ్రులకు జన్మించిన, ఒకే తండ్రికి జన్మించిన అన్ని ఉదాహరణలు ఉన్నాయా లేవా? చెప్పండి నాకు. ఒకే తల్లికి జన్మించబడిన కయ్యోను ఏబేలు అన్నదమ్ములా? వాళ్ళిద్దరు సహోదరులా? చెప్పాలా? సహోదరులు అయితే కయ్యోను ఎందుకు ఏబేలుని చంపాడు? కయ్యోను ఎందుకు ఏబేలుని చంపాడు? మీకు అర్థమవుతుందా? వాళ్ళిద్దరు తల్లులు ఒకటే, తండ్రులు వేరు. ఇద్దరు వేరు వేరు విత్తనాలు, ఇద్దరు వేరు వేరు తండ్రుల్లో నుండి వచ్చారు. ఒకడు సర్పము నుండి వచ్చాడు, ఇంకొకరు ఆదాము నుండి వచ్చారు. కరెక్టేనా? ఒకే తండ్రిలో నుండి వచ్చిన వారు, తల్లులు వేరు కానీ తండ్రి మాత్రం ఒకడే. అతనే ఎవరంటే ఏషావు, ఇస్సాకు, ఇష్మాయేలు. హగర్లో నుండి వచ్చిందో ఇష్మాయేలు, షారాలో నుండి వచ్చిందో ఇస్సాకు. కానీ తండ్రి ఎవరు వీళ్ళిద్దరికి? అబ్రహాం కాదా? ఒకే అబ్రహాం యొక్క నడుములో నుండి రాలేదా? ఒకే తండ్రి నడుములో నుండి. ఆయన ఒకరు సర్పసంతానం అన్నాడు ప్రాఫెట్. కరెక్టేనా? బైబిల్ చెప్తున్నదా? అలానే ఒకే తల్లిదండ్రులకు పుట్టారు, ఇస్సాకు రిబ్కాకి. ఎవరెవరు? ఏషావు, యాకోబు. కానీ దేవుడు ఏమన్నాడు? ఏషావును నేను ద్వేషిస్తున్నానన్నాడు. దేవుడు ద్వేషిస్తాడా బ్రదర్? దేవుడు ప్రేమ కలిగినోడు కాదా? మరి ఆయనే అన్నాడుగా అక్కడ, నేను ఏషావును ద్వేషిస్తున్నాను, యాకోబును ప్రేమిస్తున్నాను. ఆయన అన్నాడా, నేనన్నానా? మరి దేవుడు దేని ద్వేషిస్తున్నాడో మనం కూడా దాన్ని ద్వేషించాలా, ప్రేమించాలా? ఒకవేళ ప్రేమిస్తే, దేవుడు ద్వేషించిన దాన్ని మనం ప్రేమిస్తే, అంటే దేవుని ప్రేమ కంటే మనకే గొప్ప ప్రేమ ఉందన్నమాట. అంటే దేవునికే, ప్రేమ స్వరూపైన దేవునికే ఇప్పుడు ప్రేమను నేర్పించాలా మనం. మన ఎంటైమెసేజ్ పాస్టర్లు చాలామంది నేర్పించాలా దేవుడికి ప్రేమ. పాపం దేవునికి ప్రేమ ఏంటో తెలియదు. ప్రేమ, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అని బైబిల్ అంటుంది. కానీ ప్రేమ స్వరూపి, ప్రేమై ఉన్న దేవుడికి అసలు ప్రేమ ఏంటో తెలియదు. ఎందుకంటే ఏషావు విషయానికి వచ్చినప్పుడు, నేను ఏషావును ద్వేషిస్తున్నాను, యాకోబును ప్రేమిస్తున్నాను అన్నాడు ఆయన. ఏంటి దేవా ఇదేంది? నీకేం ప్రేమ ప్రభువా ఇది? ఏషాను ద్వేషించడం ఏంది ప్రభా? ఏషాను కూడా నువ్వు ప్రేమించాలా ప్రభువా? నేను నేర్పబడి నీకు ఎట్లా ప్రేమించాలను? సర్పమును, సర్పసంతానాన్ని యేసుక్రీస్తు ఎన్నడూ ప్రేమించలేదు. అందుకే ప్రవక్త అంటాడు, సర్పసంతానము కొరకు ఆయన రక్తమును చిందించలేదు, సర్పసంతానమునకు విమోచన లేదు. చదవండి మీరు బైబిల్లా. చట్టాలలో కూడా సర్పసంతానమునకు విమోచన లేదు, చట్టాలలో కూడా సర్పసంతానానికి విమోచన లేదు. అసలు బైబిల్ ప్రకారముగా విమోచన సర్పసంతానానికి కాదు, అది ఏర్పాట్లో, ఎన్నికలో ఉన్న దేవుడి సంతానానికి, దేవుని మనసులో ఉన్న వారికి.
ఏర్పాట్లో ఎన్నికలో ఉన్నవారికి, అవునా కాదా? కానీ ఈ రోజున నీ శత్రువును సైతం నేను ప్రేమించమని ప్రభు చెప్తున్నాడు కాబట్టి మనం ప్రేమించాలంటే దాని అర్థం ఏంటి అసలు? శత్రువును సైతం ప్రేమించమని చెప్పిన ప్రభు అర్థం ఏంటిది? దాని అర్థం ఏంటి అసలు? శత్రువును ప్రేమించడం అంటే అతనితో సావాసం చేయడం కాదు, అతను చేస్తున్న క్రియలలో మనం పాలిభాగస్థులం అవడం కాదు. యేసుక్రీస్తు తనను సిలువేసిన సర్పసంతానం కోసం ప్రార్థించాడు ఆయన, ప్రభువా వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళని క్షమించు అని. కానీ ఆయన ఎన్నడూ వాళ్ళతో సహవాసం చేయలేదు, ఎన్నడూ వారితో ఆయన వాక్య విషయంలో ఏకీభవించలేదు. ఏకీభవించాడు ఎక్కడైనా? వాక్య విషయంలో వాళ్ళతో ఏకీభవించాడా? వాళ్ళతో ఎప్పుడైనా సహవాసం చేశాడా? చెప్పండి నాకు. వారిని మొదటి నుండి ఆయన ఖండించుకుంటూనే వచ్చాడు ఆయన, మొదటి నుండి వాళ్ళు తప్పని చెప్తూనే వచ్చాడు ఆయన. చెప్పుకుంటూ వచ్చాడా లేదా? మొదటి నుండి వాళ్ళని ఖండిస్తున్నాడు, తప్పని చెప్తున్నాడు, వాళ్ళతో ఏకీభవించలేదు, వాళ్ళతో సావాసం చేయలేదు, అయినా వాళ్ళను సిలువ దగ్గర ప్రేమించాడు ఆయన. ఎందుకండి? తనను బంధించడానికి వచ్చినప్పుడు ఆ ప్రధాన యాజకుని దాసుడు తనను బంధించడానికి వచ్చినప్పుడు పేతురు తన కత్తితో అతని చెవిని నరికివేసినప్పుడు ఆ చెవి పడిపోతే తిరిగి ఆ చెవిని తీసుకొని అతుకుబెట్టి స్వస్థపరిచినవాడు ఆయన. అంత ప్రేమ కలిగినోడు. తనను బంధించడానికి వచ్చిన వారిని స్వస్థపరిచిన దేవుడు ఆయన. కరెక్టేనా కాదా? తను ఎంతోమందిని బాగు చేశాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు. వాళ్ళలో ఎవ్వరూ తిరిగి ఆయన దగ్గరికి వచ్చి రక్షించబడరని ఆయనకు తెలుసు. 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే ఒక్కడే తిరిగి వచ్చాడు, మిగతా 9 మంది రాలేదు. కరెక్టేనా కాదా? అలాగానే ఆయన 9 మందిని స్వస్థపరచకుండా లేడు, స్వస్థపరిచాడు ఆయన. నేను చెప్పేది అర్థమవుతుందా? అది శత్రువును ప్రేమించడం అంటే. శత్రువుతో ఏకీభవించడం, శత్రువుతో సహవాసం చేయడం, శత్రువుతో సహవాసం చేయడం, ఏకీభవించడం ఆయన ఎన్నడూ చేయలేదు. ఆయన ఎప్పుడు శత్రువును ఖండిస్తూనే ఉన్నాడు. ఆయన శాస్త్రులు, పరిసయ్యులు, సదుకేయులను ఖండిస్తూనే ఉన్నాడు. ఆయన వారి బోధలను ఖండిస్తూనే ఉన్నాడు, వారి ఆచారాలను, సాంప్రదాయాలను ఖండిస్తూనే ఉన్నాడు లేఖనంలో వాళ్ళు. కానీ అదే సమయంలో వారిని స్వస్థపరుస్తున్నాడు, అదే సమయంలో వారిని ప్రేమిస్తున్నాడు, అదే సమయంలో వారికి పాప క్షమాపణ కోసం ప్రార్థన కూడా చేస్తున్నాడు ఆయన. వాళ్ళు పాప క్షమాపణ అంగీకరించారని నాకు తెలుసు, ఎందుకంటే మనకి ఇది కూడా తెలుసు, దేవుడు అందరికీ పాప క్షమాపణ ఇచ్చాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువలో రక్తమును కార్చాడో మానవ జాతికి అంతటికీ పాపక్షమాపణ ఇచ్చాడు. కానీ ప్రవక్త ఏమన్నాడు? అంగీకరించిన వాడికి అది పాపక్షమాపణ. A pardon is a pardon until it accepts as a pardon. ఒక పాపక్షమాపణ అనేది ఎప్పుడు పాపక్షమాపణగా ఉంటుందంటే అది అంగీకరించినప్పుడే పాపక్షమాపణ. అందుకే ఈరోజు యేసుక్రీస్తును నా కొరకు ఆయన రక్తము కార్చాడు అని నువ్వు అంగీకరిస్తున్నావు కాబట్టి నీకు పాపక్షమాపణ కలుగుతుంది. అవును, నన్ను నా పాపము నుండి రక్షిస్తున్న నా రక్షకుడు అయినా, నా కోసం పాపముల కోసం రక్తమును చిందించిన వాడైనా, నేను పొందాల్సిన శిక్ష నా స్థానంలో నిలబడి ఆయన పొందుకొని రక్తమును చిందించడం ద్వారా నేను ఇదిగో ఈరోజు పాపక్షమాపణ పొందుకున్నాను అని మనం చెప్పగలుగుతాం. కానీ మిగతా వాళ్ళ కోసం కూడా ఆయన రక్తం చిందించలేదంటే చిందించాడు, కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదుగా. ఆయన పాపక్షమాపణ ఇచ్చిన వాళ్ళు ఒప్పుకోవట్లేదుగా. అర్థమైందని అన్నది? ఒప్పుకున్న వారికే అది పాపక్షమాపణ. ఆయన ఇచ్చిన పాపక్షమాపణ ఇచ్చిన ఒప్పుకున్న వారికి మాత్రమే అది పాపక్షమాపణ. ఒప్పుకోకపోతే అది పాపక్షమాపణ కాదు. అమనంటారా? అమనంటారా? సిలువ దగ్గర వాడి రక్తం మా పైన మా పిల్లలపైన ఉండునుగాక అని వాళ్ళు కేకలేస్తారు. వేశారా? యేసుక్రీస్తు రక్తం యొక్క అపరాధం వాళ్ళపైన వేసుకున్నారు. వేసుకున్నారా లేదా? అందుకు వాళ్ళకు శిక్ష కూడా దేవుడు ఇచ్చాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరమున అక్కడ తీతు సైన్యాధిపతి తీతు, రోమన్ సైన్యాధిపతి తీతు టైటస్ ఏం చేశాడు? ఇజ్రాయేలు పైన దండెత్తి, యెరూషలేము పైన దండెత్తి ఊచకోత కోసాడు.
వారి రక్తము వీధులలో ఏరులై పారిందని ఉంది. కరెక్టేనా కాదా? అందుకు కారణం వాళ్ళు దేవుని కుమారుని యొక్క రక్తము అపరాధాన్ని వాళ్ళపైన వేసుకున్నారు. క్షమాపణ పొందుకోవాల్సిన వారు అపరాధం వేసుకున్నారు. ఈరోజు కూడా చాలామంది ఎవరెవరైతే యేసుక్రీస్తు రక్తమును త్రోసివేస్తున్నారో వాళ్ళందరూ అపరాధాన్ని వాళ్ళపైన వేసుకుంటున్నారు. బ్రదర్ బైనం ఒక అద్భుతమైన మాట చెప్తా అంటాడు మెసేజ్లో, నువ్వు చేసిన పాపములకు దేవుడు నిన్ను శిక్షించడు. నువ్వు పాపివై ఉన్నందుకు దేవుడు నిన్ను తీర్పు తీర్చడు, దేవుడు నిన్ను శిక్షించడు. మరి దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? నీకు పాప క్షమాపణ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని త్రోసేసినందుకు, దాన్ని అంగీకరించినందుకు, దాన్ని నిరాకరించినందుకు దేవుడు నిన్ను శిక్షిస్తాడు. పాయింట్ అర్థమైందా? మీకు ఏమైనా అర్థమవుతుందా? నువ్వు పాపివై ఉన్నందుకు దేవుడు నిన్ను శిక్షించడు. ఎందుకంటే యేసుక్రీస్తుకి ఆది పాపం తెలుసుగా. మనందరం ఆది పాపం వలన పుట్టిన వాళ్ళం. తల్లి గర్భంలో నుండి శరీర ఇచ్ఛల ద్వారా పుట్టిన వాళ్ళం, మనుష్యేచ్ఛల ద్వారా పుట్టిన వాళ్ళం. సో మనుష్యేచ్ఛ ద్వారా శరీరేచ్ఛ ద్వారా పుట్టినప్పుడు మనము పాపస్వభావం కలుగుంటామని ఆయనకు తెలియదా? దేవునికి తెలియదా? వినపడతలా? తెలుసా తెలియదా? సో మనం పాపులుగా ఉండకపోతే ఇంకెట్లుంటాం మనం? సో మనం పాపులుగానే ఉంటాం, ఖచ్చితంగా పాపులుగానే. తల్లి గర్భంలోని జన్మించిన ప్రతి వాడు పాపులుగానే, మనుష్యేచ్ఛల ద్వారా శరీరేచ్ఛల ద్వారా పుట్టిన ప్రతి వాడు పాపులుగానే ఉంటారు. ఉంటారా? ఉండారా? వినబడతలే నాకు? ఉంటారా? ఉండారా? ఉంటారు, పాపులుగానే ఉంటారు. దానిని బట్టి దేవుడు శిక్షించాడు. కానీ నీకు పాప క్షమాపణ ఇచ్చాడు ఆయన. యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువలో రక్తమును చిందించాడో, గ్లోరీ, ఆయన ఎప్పుడైతే రక్తమును సిలువలో చిందించాడో మన కోసమైన పాప క్షమాపణ ఇస్తున్నాడు. ఆయన తన రక్తం ద్వారా పాప క్షమాపణ ఇస్తున్నాడు. ఇప్పుడు తన రక్తమును చిందించడం ద్వారా ఆయన మనకు పాప క్షమాపణ ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు అంగీకరించకపోవడమే నీ శిక్షకు కారణమవుతున్నది. పాప క్షమాపణను అంగీకరించకుండా నిరాకరిస్తున్నందుకు నువ్వు ఇప్పుడు శిక్షించబడుతున్నావు. నువ్వు ఇప్పుడు నీ పాపముల నిమిత్తమైన నేను శిక్షించట్లేదు. నీ పాపముల కోసమైన రక్తము చిందించాడు, నీకు పాపక్షమాపణ ఇచ్చాడు ఆయన. కానీ నువ్వు దాన్ని అంగీకరించపోనందుకు నీకు ఇప్పుడు శిక్ష పడుతున్నది. ఒక జైల్లో ఒక తీర్పరి, ఒక న్యాయాధిపతి లేదా ఒక జడ్జు నువ్వు చేసిన దోషములన్నీ క్షమిస్తూ నీకు ఏ శిక్ష నేను విధిస్తలేను, నీకు విడుదల చేస్తాను పో అని అన్నాడు. అయినా వీడు పోకుండా అక్కడే నిలబడ్డాడు బోన్లో. నేను పోనని, నీకు విడుదల ఇచ్చిండ్రా బాబు, పో, స్వతంత్రుడు నువ్వు పో అనంటే కోర్టు ఇచ్చిన తీర్పును వీడు అంగీకరిస్తలేడు. కోర్టు ఇచ్చిన తీర్పును, క్షమాపణ తీర్పును అంగీకరిస్తలేడు. గుర్తుందిగా అబ్రహాం లింకన్, ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ తను క్షమాపణ ఇచ్చిన, క్షమాభిక్ష పెట్టి ఆ క్షమాభిక్షను ఒక కాగితం పైన రాసి పంపించినప్పుడు ఆ సైనికుడు దాన్ని అంగీకరించలేదు, ఆ క్షమాభిక్షను అంగీకరించలేదు. కాబట్టి అతను ఉరిదీయాల్సి వచ్చింది, కాబట్టి అతన్ని కాల్చి పడేయాల్సి వచ్చింది. అంటే అక్కడ శిక్ష కాల్చి పడేయడం, అక్కడ మరణ శిక్ష, కాల్చి పడేయాల్సి వచ్చింది. లేదా ఎలక్ట్రికల్ చైర్ పైన కూర్చోబెట్టి షాక్ ఇచ్చి చంపుతారు, అలా చంపాల్సి వచ్చింది. అతను ఆ శిక్ష పొందుకోవడానికి కారణం ఏంటిది అంటే తాను ప్రెసిడెంట్ ఇచ్చిన పాప క్షమాపణ, అతని ఊరిని తప్పించండి, అతని ఊరి వేయవద్దు అని తన శిక్షను క్షమిస్తూ అక్కడ 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 ఇచ్చిన ఆర్డర్ని, అక్కడ ఇచ్చిన ఆజ్ఞను త్రోసివేశాడు. అందుకే అతన్ని చంపవలసి వచ్చింది. అతను అంగీకరించి ఉండుంటే, వినపడతలే నాకు, అతను అంగీకరించి ఉండుంటే ఆ రోజు అతను చనిపోయేవాడా? అతను శిక్ష రావడానికి కారణం అతనే తనకివ్వబడిన క్షమాభిక్షను త్రోసివేయడం. క్షమాభిక్ష, పార్డన్, క్షమాభిక్ష, తాను దాన్ని త్రోసేశాడు.
ఈరోజు కూడా అంతే అన్నాడు ప్రాఫెట్. ఎవరో క్షమాభిక్షను త్రోసేస్తున్నారో, ఎవరో యేసుక్రీస్తు రక్తాన్ని త్రోసేస్తున్నారో, ఎవరెవరు దాన్ని అంగీకరించకుండా త్రోసేస్తున్నారో, స్వీకరించకుండా త్రోసేస్తున్నారో వాళ్ళ పాప క్షమాపణను, వాళ్ళందరూ వాళ్ళు చేసిన పాపములకు శిక్ష అనుభవించబోతున్నారు. దేవుడు ఎవరిని శిక్షించడం మనకి ఇష్టం లేదు. దేవుడు ఎవ్వరికి కూడా శిక్ష వేయడం మనకి ఇష్టం లేదు. ఎందుకంటే అందరూ ఆది పాపం ద్వారానే జన్మించబడ్డారని నాకు తెలుసు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందరూ గొర్రెల వలె దారి తప్పి ఉన్నారు, ఒక్కడును నీతిమంతుడు లేడు భూమిపైన. అది ఆయనకు తెలియదా? తెలుసు. మరి ఆయన ఎందుకు శిక్షిస్తాడు బ్రదర్ అంటే, ఆయన ఇస్తున్న క్షమాభిక్షను అంగీకరిస్తలేరు. నువ్వు నేను శిక్ష నుండి తప్పించుకోవడానికి కారణం ఏంటిదంటే, మనము క్షమాభిక్షను పొందుకున్నాము అంటే అంగీకరించినాం. మనం పాప క్షమాపణను అంగీకరించిన మనం, ఆయన ఇచ్చిన పాటను, ఆయన ఇచ్చిన క్షమాభిక్షను మనం అంగీకరించిన మనం, సిలువలో ఆయన చిందించిన రక్తాన్ని మనం అంగీకరించిన మనం. అందుకే రక్తము ద్వారా మనం పాప క్షమాపణ పొందుకుంటున్నాం. యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తము ద్వారా మనము పాప క్షమాపణ పొందుకుంటున్నాం, మనం క్షమాభిక్ష పొందుకుంటున్నాం మనం. అందుకే క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. ప్రైజ్ ద లార్డ్. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు ఉన్నది క్రీస్తు యేసులో, దేవుడి మందిరములో. దేవుడి మందిరం ఏదో కాదు, నువ్వే దేవుడి మందిరము. యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ఎక్కడున్నాడంటే నీలోనే ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల ఇప్పుడు నీలోనే ఉన్నాడు. ఆ రక్తం ఇప్పుడు నీలోనే ఉన్నది. ఆ పాప క్షమాపణ ఇప్పుడు నీలోనే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతున్నదా? క్రీస్తు యేసే ఆ మందిరం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే క్రీస్తు యేసులో ఉన్నవాడికి, ఆ మందిరములో ఉన్నవాడికి, ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్నవాడికి ఏ శిక్ష లేదు. అందుకే మనం ఈ భౌతిక స్థలాలకు మనం ఎప్పుడు కూడా ప్రాముఖ్యత ఇవ్వము. భౌతిక స్థలాలకు మనం ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వము. ఎందుకు ఇవ్వము? దానికి ప్రాముఖ్యత, ప్రధానత్వం మనం ఎందుకు ఇవ్వము? ఎందుకంటే, వింటున్నారా? ఎందుకంటే పాత నిబంధనలు లేం. మనం హస్తకృత్యముల ద్వారా కట్టబడిన మందిరములా, ఈలోక సంబంధమైన పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అలాంటి దాంట్లో లేం. మనం కొత్త నిబంధనకు వచ్చినప్పుడు క్రీస్తు యేసే ఆ మందిరమై ఉన్నాడు. క్రీస్తు యేసులో మనం ఆరాధన చేస్తున్నాం. క్రీస్తు యేసులో మనం ఉన్నాం. ఈ రోజున మన పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఎవరిలో ఉందంటే క్రీస్తు యేసులో. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీసస్. దానికంటే పాత నిబంధన దానికంటే పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. పాత నిబంధన పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది కాదు. ఎందుకంటే అది కేవలం ఛాయ, నీడ మాత్రమే. ఇదేంటిది? కొత్త నిబంధన పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. దానికంటే సంపూర్ణమైనది, దానికంటే పరిపూర్ణమైన దాంట్లో ఇప్పుడు మనం ఉన్నామంటున్నాడు పౌలు గారు. పాత నిబంధనలో మనస్సాక్షిని శుద్ధి చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే పాత నిబంధనలో అర్పించబడే అర్పణలు వేటికి ఆత్మ లేదు. అవి జంతువులు, పక్షుల రక్తాలు. అవి కరెక్టేగా? జంతువులు, పశువులు, పక్షుల రక్తములవి. వాటి ద్వారా వాటిలో ఆత్మ లేదు కాబట్టి ఆ ఆత్మ మన పైకి వచ్చి మన మనస్సాక్షిని, మన హృదయాన్ని శుద్ధి చేసే అవకాశం లేదు. పాయింట్ అర్థమైందని అన్నది. అందుకే పాత నిబంధనలో ఒక ఆరాధికుని యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడదు. మరి ఏం శుద్ధి చేయబడుతుంది? శరీర శుద్ధి మాత్రమే. 13వ వచనం, ఏలయనగా మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తమును మైలబడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు,
శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల. పాత నిబంధన అన్నమాట ఇది. శరీర శుద్ధి. ఒక స్త్రీ 5 రోజులు కడగా ఉంటుంది. ఆమె మందిరానికి రావడానికి వీల్లేదు. ఆమె అపవిత్రురాలు. ఆమెను తాకడానికి వీల్లేదు. ఉన్నాయిగా చట్టాలన్నీ. అదంతా శరీర శుద్ధి. అది 5 రోజుల తర్వాత ఆమె శుద్ధి పొందుకుంటుంది. ఒక స్త్రీ తాను ప్రసవించిన తర్వాత మగ పిల్లవాడైతే పిల్లవాడు పుడితే 40 రోజులు ఆమె అపవిత్రతలో ఉంటుంది. ఆమె 40 రోజులు దూరం ఉండాలి ఆమె. అదే ఆడపిల్ల అయితే 80 రోజులు. 40 రోజులు దూరంగా ఉండాలి. తన యొక్క శుద్ధి కోసం ఆమె పౌరాలను తీసుకుపోవాలి. ఆమె తెలుసుగా మీ అందరికీ చట్టాలు ఉన్నాయి అవన్నీ కూడా. ఆమేన్, హల్లెలూయా. అదేంటి? శరీర శుద్ధి. ఒకడు దేవుడి మందిరానికి వెళ్తున్నప్పుడు, క్షమించండి తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఇవన్నీ లేఖనాలలో ఉన్నాయి, తన భార్యతో కూడకూడదు. మోషే ఏమంటాడో తెలుసా? దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు, ప్రతి వారు తమ తమ బట్టలను ఉతుకొనండి, స్నానాలు చేయండి, ఎవరును తమ భార్యలతో మీరు శయనించకూడదు. చదవండి, మీరు బైబిల్లో ఉంది. ఎందుకంటే దేవుడు ఏం చేయబోతున్నాడు. ఎవరు తమ భార్యలతో కూడకూడదు, శయనించకూడదు. ఎందుకంటే దేవుడు ఏం చేయబోతున్నాడు ఈ పరిశుద్ధ పర్వతం పైన. చదవండి మీరు అక్కడ. అవన్నీ ఏంటి? శరీర శుద్ధిలు. ఆ పర్వతాన్ని ఎవరు తాకకూడదు. ఎవడైనాను దాన్ని తాకితే వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. పశువులు కూడా దాన్ని తాకకూడదు. చదవండి, జంతువులు, పశువులు. ఎందుకు? యెహోవా వేంచేస్తున్నాడు అక్కడ. ఆ గాఢాంధకారపు మేఘములో యెహోవా వేంచేస్తున్నాడు అక్కడ. ఎవరు దాన్ని తాకడానికి వీలు లేదు. ఏంటిది? అదంతా ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం, ఈ లోక సంబంధమైన శరీర శుద్ధి, హస్తకృత్యములతో మనుషుల చేతులతో తయారు చేయబడినవి. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మ్యాన్ అవన్నీ లేవు. శరీర శుద్ధి కాదు ఇక్కడ, మనస్సాక్షి శుద్ధి. అందుకే 14వ వచనంలో అంటున్నాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు ఒక రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా, ఆమేన్ అంటారా? ఇది హృదయ శుద్ధి. అందుకే ఆయన ఏమన్నాడు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పాత నిబంధనలో అయితే దేవుని చూడాలంటే మందిరం పోవాలి. ఎందుకు? ఆయన రాత్రి వేళ అగ్నిస్తంభముగా దిగి వచ్చేవాడు, పగడు వేళ మేఘస్తంభముగా వచ్చేవాడు అక్కడికి. తెలుసు కదా, మోషే కాలంలో వచ్చేవాడా లేదా? దేవుణ్ణి ఎవరైనా చూడాలంటే వారు ఆ మందిరం దగ్గరికి వెళ్ళాలి. ఈ లోక సంబంధమైన మందిరం, కరెక్టేనా? ఆ పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళాలి, ఆ అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళాలి, ఆ గుడారం దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి. కానీ ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ హృదయము, నీ మనస్సాక్షి శుద్ధి చేయబడినప్పుడు ఆయనే వచ్చి ఇప్పుడు నీ మనస్సాక్షిలో జీవిస్తాడు, నీ హృదయములో జీవిస్తాడు ఆయన. నీ హృదయమే దేవుని సింహాసనమై ఉన్నది, కృపా సింహాసనం. నీ హృదయమే దేవుని కరుణాపీఠమై ఉన్నది. నీవే దేవుడి మందిరమై ఉన్నావు. మీరే దేవుని మందిరమై ఉన్నారు. దేవుని ఆత్మ ఇప్పుడు మీలో నివసిస్తూ ఉన్నది. అందుకే నువ్వు ఎక్కడైనా ఉండి ఆరాధన చేయొచ్చు. నేను చెప్పేది అర్థమవుతుందా? బ్రదర్, నేను బండి పైన వెళ్తూ చెయ్యొచ్చు. బ్రదర్, నేను కార్లో కూర్చొని చెయ్యొచ్చు. నేను ట్రైన్లో కూర్చొని చెయ్యొచ్చు. వంటింట్లో చెయ్యొచ్చు. మంచంలో పడుకున్నప్పుడు చెయ్యొచ్చు. ఎక్కడైనా ఆరాధన చేయొచ్చు. ఏ చోట ఉండైనా ఆరాధన చేయవచ్చు. నేను పొలంలో పనిచేసేటప్పుడు చెయ్యొచ్చు, ఇంట్లో పనిచేసేటప్పుడు చెయ్యొచ్చు. వాట్ ఎవర్ యూ, ఎక్కడున్నా సరే, ఆఫీసులో ఉన్నప్పుడు చెయ్యొచ్చు. ఎక్కడున్నా నువ్వు ఆరాధన చేయొచ్చు. ఆరాధనకి ఇప్పుడు స్థలము
క్రీస్తు యేసై ఉన్నాడు. క్రీస్తు యేసే ఆరాధన స్థలమై ఉన్నాడు. ఇప్పుడు నువ్వు క్రీస్తు యేసులో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఆరాధన స్థలములో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మందిరములో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఇందులో ఉండి నువ్వు దేవుని ఎక్కడైనా ఆరాధించవచ్చు. అందుకే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు యేసులో నుండి బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి. నువ్వు క్రీస్తు యేసులో నుండి బయటికి వెళ్తే క్రీస్తు నిన్ను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ కండిషన్ ఏంటంటే, నువ్వు క్రీస్తు యేసులో ఉన్నంతసేపు క్రీస్తు నీలో ఉంటాడు. నేను చెప్పే అర్థమవుతుందా? నువ్వు క్రీస్తు యేసులో ఉన్నంతసేపు క్రీస్తు నీలో ఉంటాడు. నువ్వు క్రీస్తు యేసులో నుండి ఆయనను విడిచిపెడితే, క్రీస్తు యేసు ఎవరు? వాక్యము. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని ఉండెను, వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించెను. క్రీస్తు యేసు ఎవరు? వాక్యం. వాక్యమును దాటకుండా చూసుకో. నీ వ్యక్తిగత జీవితమైనా, నీ కుటుంబ జీవితమైనా, నీ వృత్తిపరమైన జీవితమైనా, నీ సమాజ జీవితమైనా, నీ సంఘపు జీవితమైనా, ఎందులో అయినా సరే వాక్యాన్ని దాటకు. నువ్వు వాక్యానికే ప్రథమ స్థానం ఇవ్వు. వాక్యానికే మొదటి స్థానం ఇవ్వు. వాక్యం తర్వాతనే ఏదైనా. మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అన్నాడు ఆయన. అందుకే వాక్యానికే ప్రథమ స్థానం ఇవ్వాలా, వాక్యమునికే మొదటి స్థానం ఇవ్వాలి. అది 7వ ముద్రలో మొదటి, అది 2వ మడతై ఉన్నది. అది వధువు అన్ని విషయాలలో మొదటి స్థానము, ప్రాధాన్యత్వము ఆయనకి ఇవ్వడమై ఉన్నది. క్రీస్తుకు, వాక్యానికి ఇవ్వడమై ఉన్నది. సంఘానికి కాదు, పాస్టర్కి కాదు. సంఘానికి కాదు, పాస్టర్కి కాదు, సంఘ పెద్దలకు కాదు. దేనికి ఇవ్వాల మొదటి స్థానం? వాక్యానికి. భర్తకు కాదు, భార్యకు కాదు, పిల్లలకు కాదు, తల్లిదండ్రులకు కాదు, అక్క చెల్లెలకు కాదు, అన్నదమ్ములకు కాదు. మరి ఎవరికి ఇవ్వాల ప్రథమ స్థానం? మనం దేవుడు వాక్యానికి. ఆ వాక్యానికి విరోధంగా ఏది మనల్ని ఒత్తిడి చేసినా వెళ్ళడానికి వీల్లేదు. మనం అవసరమైతే ఆ రిలేషన్షిప్ని క్లోజ్ చేసేసుకోవాలా తప్ప, ఆ రిలేషన్షిప్ని మనము కట్ చేసుకోవాలా తప్ప, మనం మాత్రం వాక్యానికి విరోధంగా వెళ్ళడానికి వీల్లేదు అక్కడ. అయ్యో వాళ్ళ అమ్మా నాన్నలు కదండి, అయ్యో వాళ్ళ భార్య కదండి, అయ్యో వాళ్ళ భర్త కదండి, అయ్యో వాళ్ళ అత్తమామలు కదండి, అయ్యో వాళ్ళ అన్నదమ్ములు కదా అండి. ఓయ్ చెప్తారా విను, వాక్యమును దాటితే క్రీస్తు యేసును దాటేసినావు నువ్వు. క్రీస్తు యేసును దాటేసావంటే క్రీస్తు నిన్ను విడిచిపెట్టేశాడు ఆయన. నువ్వు క్రీస్తులో ఉన్నంతసేపే క్రీస్తు నీలో ఉంటాడు. మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమని మీరు తెలుసుకుందరు అన్నాడు ఆయన. మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని, మీరు నా యందును నా మాటలు మీ యందును ఉన్నామని ఆ దినమని మీరు తెలుసుకుంటారు. ఇక్కడ ఈ మర్మం మనకు అర్థం కావాలి, ఈ ఐక్యత మనకు అర్థం కావాలి. మందిరముతో మనం ఏకమవుతాం. ఆ మందిరంలో అర్పించబడుతున్న గొర్రెపిల్లతో ఏకమవుతున్నాం. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో ప్రోక్షిస్తున్న ఆ ప్రధాన యాజకునితో ఏకమవుతాం. క్రీస్తు యేసే ఆ మందిరము, క్రీస్తు యేసే ఆ గొర్రెపిల్ల, క్రీస్తు యేసే ఆ ప్రధాన యాజకుడు. నువ్వు అలా ఆయనతో అలా ఏకమైనప్పుడు ఆయన ఆమేన్, అప్పుడు ఆయన నీతో ఏకమవుతాడు. అర్థమైందా? ఫస్ట్ కండిషన్ ఏంటంటే మీరు నా యందు, అప్పుడు నేను మీ యందు. మొదటి కండిషన్ మీరు నా యందు, అప్పుడు నా మాటలు మీ యందు. అందుకే నువ్వు క్రీస్తు యేసులో ఉన్నంతసేపు నీకు ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసు అంటే వాక్యం, చర్చ్ కాదురా బాబు. సరే నేను మాట అడుగుతా, ఎందుకు వచ్చినావు ఈరోజు ఇక్కడికి? చర్చ్ కోసమా? వాక్యములో రమ్మనుంది కాబట్టి వచ్చినాం. ఆదివారం ఆరాధన చేయమన్నది కాబట్టి వచ్చినాం. ఇక్కడే ఉన్నారా? ఎందుకు వచ్చింది ఇక్కడికి మీరు? వాక్యం చెప్తాంది. క్రైస్తవుడు ఆదివారం రోజున పునరుద్ధానమునకు జ్ఞాపకార్థంగా
ఆయనను ఆత్మలో సత్యములో ఆరాధిస్తాడు. యథార్థమైన హృదయం గలవాడే ఆత్మలో సత్యములో ఆరాధిస్తాడు. అందుకే వచ్చినావా ఇక్కడికి? నువ్వు వచ్చింది కూడా అందుకోసమే. వచ్చి నువ్వు ఆరాధన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు. ఎందుకు పాడుతున్నావు? నీ గొంతును అందరూ వినాలనా? నీ స్వరమును అందరూ వినాలనా? నువ్వు పాడుతూ ఉంటే అందరూ వినాలనా? కాదు. నేను ఇంత బాగా పాడగలను, గాన కోకిలను, నేను మాధుర్యంగా నేను పాడగలను, మధురమైన స్వరం నాది అనడానిక? కాదు. వాక్యం అంటుంది ఆయన ఆత్మలో సత్యములో ఆరాధించమని. పాటలు ఏంటిది? ఆరాధనలో భాగమై ఉన్నవి. దేవుని స్తుతించుటై ఉన్నది, అది దేవుని సన్నిధించుటై ఉన్నది, దేవుని స్తుతించుటై ఉన్నది. వాక్యం చెప్తున్నందుకే మనం చేస్తామండి. లేకపోతే చర్చికి ఎందుకు వస్తాం మనం? లేకపోతే పాటలు ఎందుకు పాడతాం మనం? లేకపోతే ప్రార్థన ఎందుకు చేస్తాం మనం? లేకపోతే కానుకలు ఎందుకు వేస్తాం? దశమ భాగాలు ఎందుకు వేస్తాం? వినబడతలే? ప్రతిదీ వాక్యాన్ని బట్టే. ఈ చర్చిని బట్టి వాక్యం కాదు, వాక్యాన్ని బట్టే చర్చ్, వాక్యాన్ని బట్టే ఆరాధన, వాక్యాన్ని బట్టే పాటలు, వాక్యాన్ని బట్టే దశమ భాగాలు, వాక్యాన్ని బట్టే కానుకలు. ఆమేన్ అనే ఆమేన్. వాక్యాన్ని బట్టే ప్రతిదీ కూడా. మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. అర్థమైందని అన్నది? ఎవ్రీథింగ్ ఈజ్ బై వర్డ్. వాక్యాన్ని బట్టి. నువ్వు వాక్యములో నిలిచుండాలి, క్రీస్తులో నిలిచుండాలి. క్రీస్తులో ఉన్నంతసేపు నీకు ఏ శిక్ష విధి లేదు. కానీ క్రీస్తు యేసు నుండి నువ్వు బయటకు వస్తే క్రీస్తు కూడా నీలో నుండి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు నువ్వు శిక్షకు పాత్రుడివి. ఈ రెవల్యూషన్ మనకు ఉండాలి. ఈ రెవల్యూషన్ వాక్యం చెప్తున్న దానికి ప్రథమ స్థానం. ప్రతిదీ నీ నిర్ణయం వాక్య ప్రకారంగా ఉందా లేదా? నీ ఆలోచనలు వాక్య ప్రకారంగా ఉన్నాయా లేవా? నీ ప్రవర్తన వాక్య ప్రకారంగా ఉన్నదా లేదా? నీ 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 మార్గం వాక్య ప్రకారంగా ఉందా లేదా? ఎందుకు బ్రదర్ ప్రతిదీ వాక్యం 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 అంటాను? ఎందుకంటే వాక్యములో ఉంటేనే క్రీస్తు యేసులో ఉన్నట్టు. క్రీస్తు యేసులో ఉంటేనే నీకు ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసులో ఉంటేనే క్రీస్తు నీలో ఉంటాడు. క్రీస్తు యేసులో ఉంటేనే నీకు పాప క్షమాపణ. క్రీస్తు యేసులో ఉంటేనే ఆమేన్ నీకు క్షమాభిక్ష, తీర్పు నుండి తప్పించబడుట, మరణం నుండి జీవంలోనికి దాటుట. క్రీస్తు యేసులో ఉంటేనే. పలానా చర్చిలో ఉంటే కాదు, స్నేహనగర్లో ఉన్న ఈ చర్చిలో ఉంటే కాదు, క్రీస్తు యేసులో ఉంటే. వరంగల్లో ఉన్న 100 ఫీట్ల రోడ్లో ఉన్న క్రిస్టియన్ కాలంలో సంఘంలో ఉంటే కాదు, క్రీస్తు యేసులో ఉంటే. మీలో ఇంకెవరికైనా ఈ పిచ్చి అభిప్రాయాలు ఉంటాయి. నేను చర్చిలో ఉంటానా, మార్పాసర్ చర్చిలో ఉంటానా, మార్పాసర్ చర్చికి వెళ్తానా, నేను నాకు ఎప్పుడో వీలైనప్పుడు వెళ్తానా అని ఉంటే కనుక నేను మరలా చెప్తున్నా, నువ్వు మారు మనసు పొందు. అర్జెంటుగా మారు మనసు పొందు. నీ రెవల్యూషన్ రాంగ్, నీ విశ్వాసం తప్పు, నీ ప్రత్యక్షత తప్పు. నువ్వు ఉండాల్సింది చర్చిలో కాదు, నువ్వు ఉండాల్సింది క్రీస్తు యేసులో, వాక్యములో. అందుకే నువ్వు ప్రతిదీ వాక్యముతో చూసుకోవాలి. కొత్త నిబంధన పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. క్రీస్తు యేసులో పరిపూర్ణత, క్రీస్తు యేసులో సంపూర్ణత. ప్రొఫెట్ అంటాడు, ఎవ్వరును పరిపూర్ణులు కాదు, ఎవ్వరును సంపూర్ణులు కాదు, కానీ రక్తము ద్వారా మాత్రం నువ్వు ఆగలవు. ఎందుకంటే ఆ రక్తము పరిపూర్ణమైనది కాబట్టి, ఆ రక్తం సంపూర్ణమైనది. యేసుక్రీస్తు రక్తం, గొర్రెపిల్ల రక్తం, యేసుక్రీస్తు రక్తం అది పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది కాబట్టి ఆమేన్. ఆ రక్తములో ఉన్న వాళ్ళందరూ సంపూర్ణులు అవుతున్నారు, పరిపూర్ణులు అవుతున్నారు. యేసేమన్నాడు?
యోహాను సువార్తలో నా తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరును పరిపూర్ణులై యుందురు. ఇప్పుడు మనం పరిపూర్ణులమై ఉన్నామా? ఎలా? క్రీస్తు యేసు రక్తము ద్వారా, క్రీస్తు యేసులో ఉండడం ద్వారా. క్రీస్తు యేసు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. రక్తం ఎక్కడుంది? వాక్యములో ఉన్నది. రక్తం ఎక్కడుంది? వాక్యములో ఉన్నది. ఎందుకంటే వాక్యమే రక్త మాంసములైంది. రక్త మాంసములో ఇప్పుడు వాక్యం అయింది. యేసుక్రీస్తు రక్తం ఎక్కడుంది? వాక్యములో ఉన్నది. ఆమేన్ అనండి, ఆమేన్. నువ్వు రక్తములో ఉన్నంతసేపు, వాక్యములో ఉన్నంతసేపు నీకు ఏ శిక్షా విధి లేదు, నీకు తీర్పు లేదు, నీకు శిక్షా విధి లేదు. నువ్వు మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నావు. నువ్వు చేయాల్సిన ఆరాధన అదిగో ఆ క్రీస్తు యేసులో. నువ్వు ఉండాల్సింది, నివసించాల్సిన స్థలం అది క్రీస్తు యేసులో. క్రీస్తు యేసు ఏమై అంటే వాక్యమై ఉన్నాడు. వాక్యములోనే నివాస స్థలం, వాక్యములోనే నువ్వు నివసించే స్థలమై ఉన్నది. నువ్వు సహవాసం చేయాల్సిన స్థలమై ఉన్నది. క్రీస్తుతో సహవాసం చేసేదే వాక్యము లోపట. ఆమేనంటారా? నేను చెప్పేది అర్థమవుతున్నదా? సో ఎప్పుడు క్రీస్తు యేసు నుండి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించకండి. ఏ నిర్ణయం అట్లాంటివి తీసుకోకండి. అది నేను క్రీస్తు యేసులో నుండి, వాక్యము నుండి బయటికి తీసుకెళ్ళే నిర్ణయం అయితే వదిలిపెట్టే నిర్ణయాన్ని. దానివలన ఎంత నష్టమైనా పర్వాలే, ఎంత కష్టమైనా పర్వాలే, ఎంత నిందలైనా పర్వాలే, ఎన్ని బాధలైనా పర్వాలే, ఎన్ని శోధనలైనా పర్వాలే, ఎన్ని పరీక్షలైనా పర్వాలే, కానీ వాక్యము నిమిత్తం దాన్ని విడిచిపెట్టేసాయి. క్రీస్తు యేసు నుండి బయటికి వెళ్ళకుండా చూసుకో. క్రీస్తు యేసులో నుండి బయటికి వెళ్ళకుండా చూసుకో. నేను చెప్పేది అర్థమవుతున్నదా? వాక్యంలో నుండి బయటికి వెళ్ళకు. నీ నిర్ణయం, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ వస్త్రధారణ, ప్రతిదీ క్రీస్తు యేసులో ఉండేటట్టు, వాక్యంలో ఉండేటట్టు చూసుకోండి. అర్థమైందని అన్నది. అందుకే నేనంట, క్రొత్త జన్మ పొందిన వాడు వాక్యంను చూసుకోడు. పెళ్లి దగ్గరకు వచ్చినప్పుడు మారిపోతారు, ఇంకేదో విషయాలకు వచ్చినప్పుడు మారిపోతారు, చాలా విషయాలలో మారిపోతూ ఉంటారు వాళ్ళు. అలా మారిపోవడానికి కారణం ఏంటిది అంటే వాళ్ళు అసలు ఇంకా కొత్త జన్మ పొందుకోలే. వాళ్ళు కొత్త జన్మ పొందుకుంటే లోకం చచ్చిపోతుంది. నేను లోకమునకు సిలువేయబడ్డాను, లోకము నాకు సిలువేయబడింది. పాపం విషయంలో నేను చచ్చిపోయి క్రీస్తు యేసు యొక్క విశ్వాస విషయంలో, నీతి విషయంలోనే నేను బ్రతుకున్నాను ఈరోజు. ఇవన్నీ పౌలు గారు చెప్పినాయేనా? ఇవన్నీ పౌలు గారు చెప్పినాయేనా? కానీ పెళ్లి దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళంతా లోకాశలతో ఆలోచిస్తూ ఉంటారు. లోకం యొక్క కోరికలు కలిగి ఉంటారు. లోకం యొక్క ఆశలు, లోకం యొక్క కోరికలు. నేను చెప్పేది అర్థమవుతుందా? దానికోసం వాళ్ళు ఎంతకైనా దిగజారిపోతారు. పెళ్ళే కాదు, ఏదైనా సరే, ఉద్యోగాల విషయానికి వచ్చినప్పుడు, వ్యాపారాల విషయానికి వచ్చినప్పుడు, ఇంకా తదితరమైన వాటి విషయాలకు వచ్చినప్పుడు వీళ్ళు మారిపోతూ ఉంటారు. వీళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది, వీళ్ళ జీవిత విధానం మారిపోతుంది. అందుకు కారణం ఏంటంటే వాళ్ళు క్రీస్తు యేసులో నుండి తప్పిపోతున్నారు. అసలు వాళ్ళు క్రీస్తు యేసులోనికి రాలేదు మొదటిగా. ఎందుకంటే క్రీస్తు యేసులోనికి మనం ఎలా రాగలం? క్రొత్త జన్మ ద్వారా. ఎలా 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 ఎలా? క్రొత్త జన్మ ద్వారా. ఇదిగో పాతవన్నీ గతించెను, సమస్తము క్రొత్తవాయను. నేను క్రీస్తుతో పాటు కూడా సిలువ వేయబడ్డాను. నేను క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో సిలువేస్తున్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో, దాని కోరికలతో సిలువేస్తున్నారు, అంటే మరణించున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆ విధంగా ఉండండి, ఆ విధంగా జీవించండి. ఎందుకంటే మనం పరిపూర్ణతలో ఉన్నాం. మనం కొత్త నిబంధన పరిపూర్ణమైనది. ఇది శరీర శుద్ధి కాదు, ఇది హృదయ శుద్ధి, మనస్సాక్షి శుద్ధి. ఇది అమనంటారా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూద్దారు. శరీరం శుద్ధి ఉంటే ఏం లాభం? హృదయం శుద్ధి లేనప్పుడు చెప్పండి నాకు. పైన ఎంత మంచి బట్టలు వేసుకుంటే ఏం లాభం? హృదయం అంతా దుష్టత్వంతో నిండిపోయి ఉంటే, హృదయం అంతా పాపముతో, కామకత్వముతో, మోసములతో,
వ్యభిచారములతో ఇతరమైన వాటితో లోకాశలతో నిండిపోయి ఉంటే ఏమైనా లాభమా? పైన నువ్వు ఎంత మంచి డ్రెస్ వేసుకుంటే ఏం లాభం? ఎంత మంచి చీర కట్టుకుంటే ఏం లాభం? నేను చెప్పేది అర్థమవుతుందా? హృదయము శుద్ధి చేయబడి ఉండాలి. విత్తనము చావాలి. జన్మించాలంటే ముందు విత్తనం ఏం కావాలి? చావాలి. లోకాశలు చచ్చిపోవాలి. శరీరాశ, నేత్రాశ, జీవడంబములు చచ్చిపోవాలి. క్రీస్తు యేసుతో పాటు అవి సిలువేయబడాలి. అవి అప్పుడే నువ్వు కొత్త జన్మ పొందుకొని క్రీస్తులో నివసించగలుగుతావు. కొత్త జన్మ ద్వారా మాత్రమే నువ్వు క్రీస్తులోనికి ప్రవేశించగలుగుతావు. కానీ కొత్త జన్మ జరగాలంటే ముందు చావాలి. విత్తనం చావకుండా ఎలా మొలకెత్తదో అలానే నువ్వు శరీరాశ, నేత్రాశ, జీవడంబములు చచ్చిపోకుండా, ఈ లోక విషయాలు చచ్చిపోకుండా, శరీర కార్యాలు చచ్చిపోకుండా నువ్వు క్రీస్తులో జన్మించబడలేవు. మీలో చాలామంది ఇంకా విత్తనాలు చావలే. అందుకే మీ మైండ్ సెట్ మారతలేదు. మీ మైండ్ సెట్, మీ మనస్సు విధానం మారతలేదు. మీ ఆలోచనలు మారతలేవు. మీ తలంపులు మారతలేవు. వాక్యానుసారంగా మారతలేవు. లేఖనానుసారంగా మారతలేవు. అలా మారకపోవడానికి కారణం నీ కొత్త జన్మ జరగలే. ఈ రోజైనా పొందుకోండి, ఈ మధ్యాహ్నమైనా పొందుకోండి. ఎందుకంటే కొత్త జన్మ ఈ కాల వర్తమానం మాత్రమే. కొత్త జన్మ ఇవ్వగలిగేది ఈ కాల వర్తమానం మాత్రమే. ఈ కాల వర్తమానమే కొత్త జన్మ. ఈ వర్తమానం వింటుంటే నీకు కొత్త జన్మ మొదలు కావాలి. లోపల మారు మనసు నుండి మొదలవుతుంది. అది విత్తనం చావే దగ్గర నుండి మొదలవుతుంది. అది నీలో నా శరీరాశ, నేత్రాశ, జీవడములు చచ్చిపోయే దగ్గర నుండి మొదలవుతుంది కొత్త జన్మ అనేది. నేను చెప్పేది అర్థమవుతుందా? ఆ మారు మనసు దగ్గర నుండి, ఆ పశ్చాత్తాపం నుండి మొదలవుతుంది. అవును ప్రభువా, నాలో ఇంకా ఆశలు ఉన్నాయి, నన్ను క్షమించు ప్రభువా. ఇదిగో నేను పూర్తిగా పాప విషయంలో చచ్చిపోకూడుతున్నా ప్రభువా. నేను సిలువేయబడాలని ఆశిస్తాను ప్రభువా. నా పాప విషయంలో నేను సిలువేయబడకూడుతున్నాను. లోకమునకు నేను సిలువేయబడాలి, లోకము నాకు సిలువేయబడాలి. అదిగో ఆ పశ్చాత్తాపము, ఆ ప్రార్థన, ఆ మారు మనసు, అవన్నీ నిన్నేం చేస్తానంటే క్రొత్త జన్మలోనికి తీసుకెళ్తానాయి. క్రొత్త జన్మ అనేది ప్రాసెస్. అదొక విధానం. అదొక ప్రక్రియ. ఆ ప్రక్రియ, ఆ విధానం, ఆ ప్రాసెస్ నీకు ఇక్కడ నుండి మొదలవుతుంది. అర్థమైందా? అది నీకు జరగాల్సి ఉన్నది. అప్పుడు నువ్వు క్రీస్తు యేసులో జన్మించబడి క్రీస్తు యేసులో నువ్వు ఉండడం ద్వారా క్రీస్తు యేసు నీలో ఉంటాడు. మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున తెలుసుకుంటారు. అప్పుడు నీకు ఏ శిక్షా విధి లేదు. అప్పుడు నువ్వు చేసే ఆరాధన ఆత్మలో సత్యములో ఆరాధన. అది అసలైన ఆరాధన. అది యథార్థమైన హృదయముతో నువ్వు చేస్తావు ఆరాధన. యథార్థమైన హృదయం గలవాడవై ఆత్మలో సత్యములో దేవుని ఆరాధిస్తూ ఉంటావు. ప్రతిదీగా వాక్యముతో చూసుకుంటూ ఉంటావు. ఎందుకంటే వాక్యమే క్రీస్తు కాబట్టి. నీ యొక్క ఫిలియో ప్రేమ వాక్యాన్ని మార్చదు. భార్య పైన, భర్త పైన, పిల్లల పైన ఫిలియో ప్రేమలు ఉంటాయి. ఆ ప్రేమతో వాక్యమును మార్చదు. ఆ ప్రేమ వాక్యాన్ని మార్చదు. నేను అన్నీ అర్థమవుతుందా? చాలాసార్లు ఏం చేస్తాం, ఆమె నా భార్య కదా, అయ్యో అతను నా భర్త కదా, అయ్యో వాడు నా కొడుకు కదా, అయ్యో ఆమె నా కూతురు కదా. ఫిలియో ప్రేమ వాక్యాన్ని దాటేటట్లు చేస్తూ ఉంటుంది. వాక్యాన్ని దాటేటట్టుగా నువ్వు దేనికి అవకాశం ఇవ్వకూడదు. వాక్యాన్ని దాటేటట్టుగా ఫిలియో ప్రేమకు అస్సలే అవకాశం ఇవ్వద్దు. నువ్వు ఎప్పుడు ఏం చేయాలంటే, అతను నా పెదనాన్న కదా, మా చిన్నాన్న కదా, అదిగో అతను మా మామయ్య కదా, అతను మా బామర్ది కదా, అతను ఇది కదా. ఫిలియో ప్రేమ వాక్యాన్ని దాటేటట్టు చేస్తుంది. చెయ్యకు. ఫిలియో ప్రేమ అస్సలు వాక్యాన్ని దాటకుండా చేయకు. ఎందుకంటే వాక్యం అగాపే ప్రేమ అయి ఉన్నది, పవిత్రమైన ప్రేమ అయి ఉన్నది. దానికి మించిన ప్రేమ ఏది లేదు ఈ ప్రపంచంలో. అది దైవికమైన ప్రేమ, అది డివైన్ లవ్. అది దాన్ని నీ యొక్క ఫిలియో ప్రేమతో అణిచివేయకు. నీ ఫిలియో ప్రేమతో అణిచివేయకు. అగాపే ప్రేమతోనే ఫిలియో ప్రేమను అణిచివేయి. అగాపే ప్రేమతోనే ఫిలియో ప్రేమను అణిచివేసాయి. నేను చెప్పేది అర్థమవుతుందా? అది 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 గుర్తుంచుకోనండి.
ఫిలియో ప్రేమ అస్సలు అగాపే ప్రేమను జయించడానికి వీల్లేదు, అగాపే ప్రేమను అణచడానికి వీల్లేదు. చాలామంది నేను చూస్తుంటా, వాళ్ళలో ఉన్న ఫిలియో ప్రేమ ఈ వాక్యం పట్ల ఉన్న అగాపే ప్రేమను నిర్వీర్యపరుస్తుంది, నాశనం చేసేస్తుంది. ఎందుకంటే ఫిలియో ప్రేమ నా భార్య కదా బ్రదర్, నా భర్త కదా బ్రదర్, మా కొడుకు కదా బ్రదర్, నా కూతురు కదా బ్రదర్, నా అల్లుడు కదా బ్రదర్, నా కోడలు కదా బ్రదర్. లేదు 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 లేదు. ఫిలియో ప్రేమ అగాపే ప్రేమను జయించడానికి లేదు. అగాపే ప్రేమతోనే ఫిలియో ప్రేమను జయించాలి మనం. అర్థమైందని చెప్పింది. వాక్యాన్ని దాటకుండా చూసుకోవాలి, జాగ్రత్త. క్రీస్తు యేసులోనే పరిపూర్ణత ఉన్నది, క్రీస్తు యేసులోనే సంపూర్ణత ఉన్నది. క్రీస్తు యేసే మన ఆరాధన స్థలం, క్రీస్తు యేసే మనం ఆయనతో దేవునితో కలుసుకునే స్థలం, క్రీస్తు యేసే మన బలి అర్పణ, మన కోసం అర్పించిన బలి అర్పణ, మన పాప క్షమాపణ. క్రీస్తు యేసే, గుర్తుపెట్టుకోనండి, క్రీస్తు యేసే మన మనస్సాక్షులను శుద్ధి చేయగలడు. నువ్వు క్రీస్తు యేసులో ఉన్నంతసేపు యేసుక్రీస్తు నీలో ఉంటాడు. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి లేచి ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పూర్తిగా దేవునికి సమర్పించుకోండి. క్రీస్తు యేసులో నుండి బయటికి వెళ్ళకు. ఒకవేళ ఇంకా క్రీస్తు యేసులోకి రాకపోతే ముందు రా, కొత్త జన్మ పొందుకో. క్రీస్తు యేసులోనికి ఎలా రాగలం పాస్టర్ గారు? క్రొత్త జన్మ. ప్రాఫెట్ చెప్పింది ఏంటంటే కొత్త జన్మ. బైబిల్ ఏం చెప్తానంటే కొత్త జన్మ. క్రీస్తు యేసులోనికి వచ్చే విధానం అదొక్కటే, ప్రక్రియ అదొక్కటే, ప్రాసెస్ అదొక్కటే, కొత్త జన్మ. విత్తనము చావకుండా అది ఎలా మొలకెత్తదో, నువ్వు కొత్త జన్మ పొందుకోవాలంటే ముందు నువ్వు చావాలి. లోకమునకు నువ్వు సిలువేయబడాలి, లోకమునకు నువ్వు సిలువేయబడాలి, లోకము నీకు సిలువేయబడాలి. శరీరాశ, నేత్రాశ, జీవడంబములు నీలో సిలువేయబడాలి, నీలో చచ్చిపోవాలి. అప్పుడే నువ్వు కొత్త జన్మ పొందగలుగుతావు, నూతన జన్మం పొందుకోగలుగుతావు. ఆ నూతన జన్మ ద్వారా నువ్వు క్రీస్తు యేసులోనికి వస్తున్నావు. ఆ క్రీస్తు యేసులోనే నీకు జీవం ఉన్నది, క్రీస్తు యేసులోనే నీకు పాప క్షమాపణ ఉన్నది, క్రీస్తు యేసులోనే నీకు నిత్య జీవం ఉన్నది, క్రీస్తు యేసులోనే నీకు ఆరాధన స్థలం, నువ్వు ఆరాధన చేయడానికి ఆరాధన స్థలం. క్రీస్తు యేసులోనే దేవునితో సహవాసం, దేవునితో మానవుడుకున్న సహవాసం అది క్రీస్తు యేసులోనే, ఇంకా వేరే దగ్గర లేదు. సోదరుడా, నువ్వు ఏ చర్చ్లో ఉన్నావు, సోదరు నువ్వు ఏ చర్చ్లో ఉన్నావు అనేది ముఖ్యం కాదు. క్రీస్తు యేసులో నువ్వు ఉండడం ముఖ్యం, క్రీస్తు యేసులో నువ్వు జీవించడం ముఖ్యం, క్రీస్తు యేసులో నువ్వు బ్రతకడం ముఖ్యం. ఈరోజు నువ్వు ఆయనకు సమర్పించుకుంటావా? ఈరోజు నువ్వు ఆయనకు అర్పించుకుంటావా? సోదరి సోదరుడా, పూర్తిగా లోకము నుండి నువ్వు వేరు కావాలి. నువ్వు నేను పూర్తిగా లోకము నుండి వేరు కావాలి. పూర్తిగా పరదేశులమై ఉన్నాం. ఇక్కడ మనం యాత్రికులమై ఉన్నాం, ప్రవాసులమై ఉన్నాం. మనం పేతురు భక్తుడు చెప్తున్నాడు, మనం యాత్రికులం, పరదేశులం, పరదేశులం, యాత్రికులం, ప్రయాణికులం, ప్రవాసులం. మనం ఎలా? కొత్త జన్మ ద్వారా. ఇప్పుడు నువ్వు పరలోకపు స్థలములలో ఉన్నావు, క్రీస్తు యేసులోని పరలోకపు స్థలములలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఆయనతో పాటు ఇప్పుడు పరలోకపు స్థలములలో ఉన్నావు, ఆయనలో ఇప్పుడు పరలోకపు స్థలములలో ఉన్నావు. దాని నుండి తప్పిపోకు, దాని నుండి కుడిగా నెడమ కానీ తప్పిపోకు. దాని నుండి బయటికి తీసుకొచ్చే ఏ ప్రేమకు లొంగకు. అది ఫిలియో ప్రేమైనా, ఏరోస్ ప్రేమైనా, ఫిలియో ప్రేమైనా, ఏరోస్ ప్రేమైనా, ఏ ప్రేమకు లొంగకు. వాక్యానికి మాత్రమే లొంగిపో, వాక్యానికి పూర్తిగా సమర్పించుకో, వాక్యానికి పూర్తిగా లొంగిపో. నువ్వు వ్యక్తిగతముగా క్రీస్తు యేసులో ఉండు ముందు, తర్వాత నీ కుటుంబాన్ని క్రీస్తు యేసులోనికి తీసుకురా. ముందు నువ్వు వ్యక్తిగతంగా క్రీస్తు యేసులో ఉండి
ఆ తర్వాత నీ కుటుంబాన్ని తీసుకురా, సమర్పించుకో పూర్తిగా. ప్రార్థించుకుందాం. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, కృపాసత సంపూర్ణుడా, నీకు వందనాలు. నిజంగా ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్నము ప్రభువా, మేము ఎక్కడికి వచ్చామో మాకు అర్థమైంది. మేము ఇప్పుడు క్రీస్తు యేసులోనికి వచ్చాం. మేము మా సహవాసం క్రీస్తు యేసులో, మా ఆరాధన స్థలం క్రీస్తు యేసులో, మా పాప క్షమాపణ క్రీస్తు యేసులో, నీతో మేము కలుసుకునే స్థలం క్రీస్తు యేసులో, నీతో సహవాసం చేస్తూ ప్రభువా నీ నిత్య జీవాన్ని పొందుకుంటూ, ప్రభువా ఈ రోజున నీ పాప క్షమాపణ పొందుకుంటూ, నిత్య జీవాన్ని పొందుకుంటూ, పరిపూర్ణమైన సంపూర్ణమైన స్థలం ఏదైనా ఉన్నదంటే అది క్రీస్తు యేసే. మాకు సంపూర్ణతని ఇచ్చేది ఆ స్థలంలోనే. క్రీస్తు యేసే మాకు సంపూర్ణుడై ఉన్నాడు. మాకు సంపూర్ణతను కలగజేయవాడు, మాకు పరిపూర్ణతను కలగజేయవాడు. అందుకే నీకు సమర్పించుకుంటున్నాం. యేసయ్య, కృప చూపించు మా పైన. ఈ రోజున నీ పిల్లలకి ఇది అర్థమవునట్లు చేయదేవా. వాక్యమునకే, క్రీస్తు యేసు ఎవరో కాదు, వాక్యమే క్రీస్తు యేసు. ఆ వాక్యములోనే మేము నిలిచి ఉండాలి. ఆ వాక్యములో నుండి మేము కుడికి ఎడమకు తప్పిపోకూడదు. ఆ వాక్యముకు బయటికి రాకూడదు. ఆ వాక్యములోనే మేము నిలిచి ఉండాలి. ఆ కృప మాకు ఇవ్వయ్యా. వాక్యానికి విరోధముగా ఉండే ఆలోచనలు తీసివేయి. వాక్యానికి విరోధంగా ఉండే నిర్ణయాలు మేము తీసుకోకుండా సహాయం చేయి. వాక్యానికి విరోధంగా ఉండే ఏది కూడా ప్రభువా మేము చేయకూడదయ్యా. లోకానికి మేము పిచ్చి వాళ్ళ కనపడవచ్చు, లోకానికి మేము వింత వ్యక్తుల్లా కనపడవచ్చు, లోకానికి మేము ఏదో వీళ్ళు పిచ్చోళ్ళై ఉన్నారు అని అనుకోవచ్చు. ప్రభు, ఆ లోకమునకు మేము పిచ్చి వాళ్ళగా కనబడినా మాకు బాధ లేదు. మేము నీలో, క్రీస్తులో, వాక్యములో ఉండగోరుతాం. మేము వాక్యంలో నిలుచుండగోరుతున్నాం, వాక్యముగా మారగోరుతున్నాం. వాక్యం మాలో ఉండాలని ఆశిస్తున్నాం. వాక్యం మాలో శరీరధారి కావాలని కోరుతా ఉన్నాం. వాక్య రూపంలోనికి, వాక్య పోలికలోనికి మేము మలచబడాలని ఆశిస్తున్నామయ్యా. తండ్రి, కృప చూపించు, దయ చూపించి ఈరోజు వచ్చిన నీ పిల్లలందరినీ దీవించమని, ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. God bless you.